జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. భగవద్గీత అన్నీ వదలమని చెప్పలేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మంతో ముడిపడి ఏది చేసినా ధర్మంతో ముడిపడి మీ కోరికలు మీరు తీర్చుకోండి, మీ సంసార బంధాలను మీరు నిర్వర్తించండి, ఏది కూడా విడిచిపెట్టవద్దు, కానీ ధర్మంతో ముడిపడి చేయండి అని చెప్పారు ఆయన. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఒక లక్షాధికారి ఉన్నాడండి. 6 అంతస్తులు మేడ కట్టాడు ఆయన. ఎట్లా కట్టాడంటే మైడు కూడా కడితే ఎలా ఉంటుందో అట్లాగా కట్టాడండి. అట్లాంటి నిర్మాణం చేశాడు. అద్భుతంగా ఉందండి. ఆ ఊర్లో కాకుండా ఆ చుట్టుపక్కల కూడా అట్లాంటి మేడ లేదండి. అయితే ఒక సాధువుని, భిక్షకి వెళ్ళేటటువంటి సాధువుని పిలిపించాడండి. పిలిస్తే ఆయన వచ్చాడు. అయితే పైన 6 అంతస్తులు ఎక్కించి ఆ పైన భోజనం పెట్టాడండి లక్షాధికారి ఆ సాధువు గారికి. భోజనం పూర్తయ్యాక ఇష్టాగోష్ఠిగా మాటామంతి అంత కష్ట సుఖాలు అన్నీ మాట్లాడుకున్నారు. బాగానే ఉంది అంతవరకు. అయితే సాధువు గారు, మేడ చూసారా, చాలా బాగా కట్టించానా, అద్భుతంగా ఉందా అని అన్నాడు. అయితే మీ అభిప్రాయం ఏంటో పుస్తకంలో రాస్తారా అని అడిగాడండి లక్షాధికారి. అయితే నేను రాసేవాడిని కాదు, నేను రాయలేను, నాకు రాసే అలవాటు కూడా నాకు లేదు అని చెప్పాడు సాధువు. కావాలంటే నా అభిప్రాయం నోటితో చెబుతానయ్యా అన్నాడు. అయితే చెప్పండి సాధువు గారు అని అన్నాడు లక్షాధికారి. ఇటువంటి భవనము నా జీవితంలో ఎక్కడా చూడలేదు, కానీ ఒక్క విషయం తలుచుకుంటే నాకు బాధేస్తుంది, ఏడుపు వస్తుందయ్యా అని అంటే. ఏమిటండి అని అంటే, పైన 6 అంతస్తుల మీద ఎప్పుడైనా చనిపోయిన శవాన్ని కిందకి దించడం కష్టం అన్నాడండి. పైన 6 అంతస్తుల నుంచి కిందకి దించడం అంటే శవాన్ని కష్టమే కదా, కష్టం అన్నాడు. ఎందుకంటే 6 అంతస్తులు దించితే ఈ దించేవాడి ప్రాణం ముందు పోతుందండి. దించేవాడు ఎంతో ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అహంకార భావన, అలాగే నాది నాది అన్నటువంటి భావన పోవాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అయితే ఇవి పోగొట్టుకొని ధర్మంతో ముడిపడి జీవిస్తే అది ఉన్నత మార్గాన్ని తీసుకువెళుతుంది. నా అనుగ్రహాన్ని అట్లాంటి వాళ్ళు పొందుతారు, నన్ను చేరుకుంటారు అని భగవానుడు చెప్పాడు. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.